మేడం గారులు ఉన్నన్ని రోజులు వాళ్ళు ఏదైనా అడిగితే చేసి పెట్టాలని సారు గారి ఆర్డర్. నేను అలా చెయ్యాలంటే వాళ్ళు కాస్త కుస్త ఇలా నాకు సహాయం చేయాలి. మరి లేదంటే అటు తోటలోకి వెళ్ళటం, ఇటు ఇంట్లో పనులు వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టాలంటే నాకు ఎలా కుదురుతుంది చెప్పండి. ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయల పచ్చళ్ళతో, వడియాలతో, వరుగులతో సరిపోద్ది. ఇప్పుడు ఇవన్నీ వరుగులు కనుక్కుంటున్నారా? కాదు కాదు, అలా అనుకుంటే ఉప్పులో కాలేసినట్టే. వరుగులకు మాత్రం కాదు. మిట్ట మధ్యాహ్నం ఎర్రని ఎండలో వచ్చింది. పాపం పనులకి వెళ్ళినప్పుడు కూడా అయిపోలేదు అక్క. నా కోసం పలహారాలు తెచ్చింది. మనోళ్ళు ఏమన్నా తెచ్చారంటే మనసు ఆగిద్దా తినేదాకా? అబ్బే అస్సలు ఆగదు. ఇక అలా తినుకుంటూ అక్క వచ్చింది కదా, వ్యవహారాలు చేసుకుంటూ కూర్చున్నాం. మన వాళ్ళు వచ్చారంటే వ్యవహారంలో పడి టైమే తెలియదు. కానీ అక్క ఎంతోసేపు ఉండలేదు, ఎమ్మటనే బయలుదేరింది. చెప్పాను కదా, నేను చెప్పాను కదా, మీకు చెప్పాను కదా, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వంటలో ఏయో ఒక ప్రయోగాలు చేస్తుంటారు. కానీ వీటి పేర్లు ఏంటో వాళ్ళకి తెలియదు. పైగా తిరిగి నువ్వే ఏదో ఒక పేరు పెట్టేసే అంటున్నారు. మొదలెట్టడం మాత్రం మొదలెడతారు, పూర్తి చేసేది మాత్రం నేనే. వాళ్ళ ప్రయోగాలు ఏమో కానీ ఈ వంటగదిలో మాత్రం ఉడికిపోతున్నాం. ఇటు మాట అటే కానీ టేస్ట్ అయితే భలేగా ఉన్నాయండి. ఇటు పేరు ఏంటో మరి నాకు తెలియదు, మీరే చెప్పాలా. ఇక మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం. అందరూ కాఫీ టీ తాగారా, టిఫిన్ చేశారా? నిన్న మొన్న పెట్టిన షార్ట్ వీడియోలకి చాలామంది సిస్టర్లు అక్క వీడియోస్ ఏమి రావట్లేదు, పెట్టట్లేదు ఏంటని అడుగుతున్నారు. వీడియోలు అయితే తీయగలుగుతున్నాను కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఈ వీడియో సోమవారం నాడు, మంగళవారం నాడు 2 రోజుల వీడియో అండి. పామాయిల మొక్కల్లో పాదులేయటం అయిపోయిందని చెప్పాను కదా, ఆ పని అయితే అయిపోయింది. కానీ నీళ్ళు చూసుకోవటం, మందు వేసుకోవటం, ఇట్లా కొంచెం పని ఎక్కువగా ఉండటం వల్ల వీడియోలు ఎడిట్ చేసి అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇక ఈ వీడియో మాత్రం రాత్రి అటు ఇటుగా 11:30, 12 అయిందండి. సరే ఏ టైం అయినా కానీ వీడియో ఎడిటింగ్ చేసుకొని రేపు అప్లోడ్ చేయాలని చేశాను. ఇక తోట నుంచి వచ్చేటప్పుడు మామిడికాయలు కోసుకొని వచ్చామండి. మీతో చెప్పాను కదా ఊరగాయ పచ్చడి అయిపోయింది, ఇక మాగాయ పచ్చడి పని ఉందని. అయితే ఈ మాగాయ పచ్చడి మీకు ఎమ్మటనే వీడియో రావాలంటే రాదు. ఒక అటు ఇటుగా ఒక వారం రోజులు టైం పట్టిద్ది. కొంచెం దానికి ఎక్కువగానే ప్రాసెస్ ఉంటుంది. అయితే కొంచెం కష్టపడాలి కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. తప్పకుండా మాగాయ పచ్చడి చేసే విధానం మీకు స్పష్టంగా వీడియో ద్వారా చూపిస్తాను. మాగాయ పచ్చడి పెట్టాలంటే ముందే మామిడికాయలు కోసుకొచ్చి అలా కోసి జాడీలో పెట్టాలి. కాబట్టి ఇక మొన్న సోమవారం నాడు తోట నుంచి వచ్చిన తర్వాత చేసిన పని ఇదని చెప్పడానికి ఆ వీడియో చేశాను. ఇక పిల్లలు హైదరాబాద్ నుంచి వచ్చారంటే వాళ్ళు ఉండేది 4 రోజులే కాబట్టి టిఫిన్లైనా కూరలైనా వాళ్ళకి ఇష్టం వచ్చిందే అడిగి చేస్తాను. కానీ మా వారు మళ్ళీ వాళ్ళు ఉన్న రోజులు వాళ్ళకి ఇష్టం వచ్చింది చేసి పెట్టు అని చెప్తుంటారు. వారన్నా అనకపోయినా నేను అదే చేస్తుంటాను. చిన్న పాపకు కాలేజీలకి ఇంకా సెలవు రాలేదు కాబట్టి తను రాలా, పెద్ద పాప ఒక్కతే వచ్చింది కదా. ఇక ఇప్పుడు తనకి ఇష్టమైనవే చేస్తున్నాను. తను కోడిగుడ్డు ఉల్లిపాయ పులుసు చేయమంది. కోడిగుడ్లు ఉడకబెట్టిన గుడ్లు పెంకు వాళ్ళ డాడీ తను తీస్తున్నారు. నేనేమో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి వెలిగించి గిన్నె స్టవ్ మీద పెట్టేసి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లి ముక్కల్లో ఉప్పు, పసుపు వేసి ఉల్లి ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసేసి, కోడిగుడ్లు వేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఒక 2 స్పూన్ల పచ్చిశనగపప్పు ముందే కడిగి నానబెట్టాను. ఆ పచ్చిశనగపప్పు కూడా వేసి పులుసుకు సరిపడా అంత నీళ్ళు పూసేసి మూత పెట్టేశాను. ఇక్కడ ఒక చిన్న పొరపాటు చేశానండి. చిన్న పొరపాటు కాదు, అసలు పులుసుకు కావాల్సింది ఏంటి? చింతపండే కదా. పులుపు లేనిది పులుసు ఎట్ట అయింది. కానీ నేను ఇక్కడ చేసిన పొరపాటు ఏంటంటే చింతపండు పులుసు వేయలేదు. కొద్దిసేపు గుర్తుకొచ్చింది, అయ్యో చింతపండు పులుసు వేయలేదు కదా. పని హడావిడిలో పడి ఏం చేస్తున్నానో కూడా నాకే అర్థం కావట్లా. ముఖ్యమైనదే వేయటం మర్చిపోయాను. ఇక అప్పుడు గుర్తుకొచ్చి చింతపండు గుజ్జు ఉందండి ఫ్రిడ్జ్లో. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, చింతపండు విత్తనాలు తీసిన తర్వాత చింతపండుకున్న చిక్కాలు ఉంటుంది కదా, అది వేస్ట్కి పడేయకోకుండా నానబెట్టి ఉడకబెట్టాను. అంటే చిక్కాల వరకు తీసి పక్కన పడేసాను. అందులోంచి వచ్చిన గుజ్జు మాత్రం ఉడకబెట్టాను. ఇక అదే ఒక 2 స్పూన్లు నీళ్ళల్లో వేసి ఇలా చింతపండు పులుసు పోసేస్తున్నాను. ఇప్పుడు పులుసుకి రుచి వస్తుంది అనమాట. పులుపు లేకోకుండా పులుసు ఏంటి? అయితే కొంతమంది సిస్టర్లు అంటారు, అక్క కోడిగుడ్డు పులుసు టమాటాలు లేకుండా పులుసు ఎట్లా చేస్తారు అక్క అని. కోడిగుడ్డు టమాటా మేము కూడా చేస్తాము, కానీ దాన్ని పులుసు అనము. కోడిగుడ్డు టమాటా కూర అంటాం. కోడిగుడ్డు ఉల్లిపాయ పులుసు అంటే దీన్నే అంటామండి. ఉల్లిపాయలు ఎక్కువగా కోస్తాను. నేనే కాదు, చాలామంది అమ్మ చేసిద్ది, అక్క చేసిద్ది, ఇట్లా చాలామంది చేస్తూ ఉంటారు. అత్తయ్య గారు చేసేవాళ్ళు, మా అక్క తోటికోళ్ళు చేసేది, ఇట్లా చాలామంది పులుసు అంటే కోడిగుడ్డు పులుసు అంటే ఇట్లే చేస్తారు. ఇక టమాటా వేస్తే మాత్రం కోడిగుడ్డు టమాటా అంటాం అనమాట. బాగుంటుంది ఇట్లా.
మీరు ఒకసారి ట్రై చేయండి. చెప్పాను కదా, నా మైండ్ ఎటుపోతుందో ఏంటో కానీ ఎట్లా చేస్తున్న పనులు కొత్తగా నేర్చుకున్నట్టే ఉందండి. అన్నం చూడండి మెత్తబడింది. ఇందాకేమో చింతపండు పులుసు వేయటం మర్చిపోయాను. అన్నం వండేటప్పుడేమో ఇలా మెత్తబడేటట్టు అన్నం వండాను. నాకు నచ్చదు, ముఖ్యంగా అన్నం కొంచెం మెత్తబడిందంటే నాకు అస్సలు నచ్చదు. అట్లా అలవాటు అయిపోయింది. కొంచెం పలుకు ఎక్కువ ఉన్నా తినగలను, కానీ కొంచెం మెత్తబడింది కదా అని అసలు తినకుండానేం ఉండను, కానీ మనస్ఫూర్తిగా తినలేను. ఇలానే అన్నం ఇంకెవరన్నా వండారంటే నా నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే, ఇంకెందుకు ప్లేట్లు, అన్నం ప్లేట్లు ఎందుకు, లోటలో పోసుకొని తాగితే పోలే అని అనుకుంటా. నేను వండింది కదా అట్టే ఏం మాట్లాడుకోకుండా తినేసి. ఇందాక వీడియోలో చూపించిన ముక్కలు మాత్రం మాగాయకి, ఇవి మాత్రం ఊరగాయకేనండి. ఈ వీడియో మంగళవారం రోజు నాడు వీడియో. మళ్ళీ ఊరగాయ పచ్చడి కోసమని మా వారు మామిడికాయలు కోస్తున్నారు. ఎవరి కోసం అంటే ఇదిగోండి అక్క కోసం. అక్క మిట్ట మధ్యాహ్నం అప్పుడు వచ్చిందండి. అసలు మొక్కజొన్నలో ఎర్రని ఎండకు పనికి వెళ్ళినప్పుడే బాగుంది. ఈ మధ్యన కొంచెం పెళ్ళిళ్ళు, ఊరు ప్రయాణాలు ఎక్కువైపోయి మనిషి మరీ అసలు ఎట్లయిపోయిందంటే, అందులోనూ చాలా దూర ప్రయాణాలు చేస్తుందండి. వరంగల్లోనే వాళ్ళ బావగారు వాళ్ళ అబ్బాయి పెళ్ళి. వరంగల్ ఇక్కడ నుంచి చాలా దూరం. హైదరాబాద్లో వాళ్ళ ఆడబిడ్డ గారు అబ్బాయి పెళ్ళి. హైదరాబాద్ కూడా ఇక్కడ నుంచి దూరమే. సర్లేండి, దూరం అని మన వాళ్ళ పెళ్ళిళ్ళకి మనం వెళ్ళకోకుండా ఉంటామా, కానీ కాకపోతే ఈ 10 రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత బాగా ఎక్కువైంది. అందుకే మనిషి అట్లుంది. ఇక చెప్పాను కదా, మామిడికాయలు అక్క కోసమే మామిడికాయ పచ్చడి కోసం కోస్తున్నామని చెప్పి. అక్క ఆల్రెడీ ఊరగాయ పచ్చడి పెట్టింది, కానీ ఈ సంవత్సరం ఊరగాయ పచ్చడికి బాగా ఊరగాయలు ఇబ్బంది అవుతుందండి. కాయలు అస్సలు దొరకటం లేదు. ఎక్కువ శాతం ఊరగాయ పచ్చడి అంటే చిన్న రసాలే పచ్చడి పెడతాము. ఆ చిన్న రసాలు ఈ సంవత్సరం దొరకట్లేదు. అప్పటికే అక్క కాయలు ఒక 20 కాయలు కొనుక్కొచ్చి పచ్చడి పెట్టింది, కానీ ఆ ముక్కలు ఎన్నో కాలేదంట. అంటే చిన్న చిన్న కాయలు వచ్చినాయి అంట, పచ్చడికి ఎంతో కాలేదు అని ఫోన్ చేసి నాతో చెప్పింది. ఇక మనకు పాలు పోసే పిన్ని గారే ఒక 20 కాయలు కోసుకెళ్ళరాదండి అని చెప్తే కోసుకొచ్చాము. అయితే 20 కాయలు అయితే నాకు వద్దు, ఎక్కువ. ఇక 20 కాయల్లో ఒక 10 కాయలేమో నేను మాగాయకి కోసాను, అక్క వాళ్ళకేమో 10 కాయలు ఊరగాయ పచ్చడి కోసమని కోసాము. ఇక అక్క వస్తూ పరవన్నం తెచ్చిందండి. ఇప్పుడు అక్క పనికి వెళ్ళే ముఠా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా సంవత్సరంలో పని అంతా అయిపోయిన తర్వాత 1-2 సార్లు, అంటే నాట్లు అయిపోయిన ఒకసారి పత్తి తీయటం అయిపోయినప్పుడు ఒకసారి, ఇట్లా మొక్కజొన్న పళ్ళు అయిపోయినప్పుడు ఒకసారి, ఇట్లా ఖాళీగా ఉన్నప్పుడు 1 రోజు 2 రోజులు ఊర్లో వెళ్ళటం, అంటే దేవుడి దగ్గరికి వెళ్ళటం, లేదంటే ఊర్లో దేవుళ్ళ దగ్గర ప్రసాదాలు చేయటం చేస్తుంటారు. అయితే నిన్న మంగళవారం కదా, అక్క వాళ్ళ ఊరిలో ఆంజనేయ స్వామి దగ్గర పరమాన్నం వండి స్వామివారికి అభిషేకాలు చేసి పూజలు చేశారంట. ఇక అక్క వస్తూ నా కోసమని ఈ పరమాన్నమను కుంకుమ కొబ్బరి చిప్ప తీసుకొచ్చింది. ఇంతకీ అక్క ఎందుకు వచ్చింది? అచ్చం మామిడి ముక్కల కోసమనే రాలేదండి. ఇక్కడ బ్యాంకులో ఏదో పని ఉందని, ఇక ఆ టైం అయ్యేది, అక్కడ పూజ అయిపోయిన తర్వాత బయలుదేరి వచ్చింది. అప్పుడు టైం అయితే 1:30. అక్కడ పూజలు చేశారంటే కంపల్సరీగా ప్రసాదమే తింటుంది. అన్నం తినక్క అంటే ఇప్పుడే వద్దు, అక్కడ ప్రసాదం తినొచ్చినగా, నేను తెచ్చిన ప్రసాదం నువ్వు తినని నాకు ఇస్తే నేను తింటున్నానండి. ఇక్కడ కంపల్సరీగా ఏ ఒక్కరో అంటారు, ప్రసాదం స్పూన్తో తినకపోతే చేత్తో తినొచ్చుగా, ఎక్కడ నేర్చుకున్నావు అని. అవును, చేత్తోనే తినొచ్చు. ఇక్కడ నా పెద్ద కూతురికను మా వారికి ప్రసాదం పెడదామని స్పూన్ పెట్టా, చేత్తో కాకుండా స్పూన్తో పెట్టా. ఇక వాళ్ళు ఏమో కొంచెం తీసుకున్నారు, వాళ్ళు స్వీట్ ఎక్కువ తిన్నారు కదా, అందుకని కొంచెం తీసుకున్నారు. ఇక ఆ స్పూన్తోనే నేను తింటున్నా. నాకు ఎక్కువ చేత్తో తింటమే అలవాటు, ఇష్టం కూడా అండి. కాకపోతే వాళ్ళకి పెట్టాను కదా, ఇక అట్లే తినేసాను. అక్క నేను కొద్దిసేపు వ్యవహారం చేసి కొద్దిసేపు పడుకున్నాము. ఆ తర్వాత లేచి అక్క అన్నం తింది. మనోళ్ళు ఎవరన్నా వస్తే వ్యవహారానికి కూర్చుంటున్నామంటే టైమే తెలియదు, కానీ అక్కేమో తొందరగా బయలుదేరిందండి. పని మీద వచ్చిందని చెప్పాను కదా, ఇక పని చూసుకొని ఇంటికి వెళ్ళేసరికి చీకటి పడుతుంది. అందుట్లో మళ్ళీ మొక్కలు తీసుకెళ్ళి పచ్చడి కలపాలి కదా, అందుకని తొందరగా తొందరగా వెళ్తానని బయలుదేరింది. ఈ ఎండాకాలం వచ్చిందంటే సాయంత్రానికి ఊరు వెళ్ళాలన్నా కానీ భయం వేస్తుందండి. ఎందుకంటే సాయంత్రం అయ్యేసరికి గాలిదుమ్ములు ఎక్కువగా వస్తున్నాయి. ఈ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, రోడ్డు పక్కన ఉండే చెట్లు ఎప్పుడు ఇరిగి పడతాయో కూడా తెలియట్లేదు. ఈ మధ్యన ఒక 2 పిల్లలు బండి మీద వెళ్తుంటే, మొన్న ఒక 3 రోజుల క్రితమే బండి మీద వెళ్తుంటే గాలిదుమ్ముకి పెద్ద చెట్టు ఇరిగి కరెక్ట్గా వాళ్ళు వెళ్ళే టైంకి పడిపోయింది. ఒక బాబుకేమో బాగా దెబ్బలు తగిలినాయి, ఒక బాబుకి అయితే అసలు సోయే లేదు. కరెక్ట్గా వాళ్ళిద్దరి మీద పడిందండి చెట్టు మొత్తం. అట్లా ఇప్పుడు ఎండాకాలంలో గాలిదుమ్ములు, ఉరుములు, మెరుపులు, పొలంలోకి వెళ్ళినప్పుడు ఉరుములతో భయం.
ఇట్లా ఎండాకాలంలో ఇట్లా భయపడాల్సి వచ్చింది. ఎటు వెళ్దామన్నా కొంచెం పెందలాడి వెళ్తేనే మంచిది ఎవరైనా మరి 4 నుంచి 6 ప్రాంతంలో గాలిదుమ్ములు ఎక్కువగా వస్తున్నాయి. బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా అక్కడిని బస్ స్టాండ్ దగ్గర దింపాలని మా వారు బండి తీస్తే మా పెద్ద పాప నేను కూడా వస్తా అమ్మ బస్సు ఎక్కిందా కానీ వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది. అక్క బస్సు ఎక్కిన తర్వాత వీళ్ళు ఇంటికి వచ్చారండి. ఇంటికి రాగానే ఇక మొదలెట్టిందండి ప్రయోగాలు. ఉదయమే చెప్పింది ఇంట్లో బంగాళదుంపలు ఉన్నాయా నేను ఏదో చెయ్యాలనుకుంటున్నాను అంది. ఏం చేస్తావమ్మా ఏదో ఒక పేరు ఉండాలి కదా మనోళ్ళకి చెప్పాలంటే అంటే ఏదో ఒక పేరు నువ్వే చెప్పేసి మనోళ్ళకి తినడానికైతే బాగుంటాయి అని చెప్పి ఇక తను చేసే ఆ ప్రయోగం వంట ఎలా చేసిందో చెప్తానండి. ముందేమో బంగాళదుంపలు రెండింటిని పెద్ద పెద్ద బంగాళదుంపలే 4 ముక్కలకు కట్ చేసి ఒక గిన్నెలో వేసి కొంచెం నీళ్ళు పోసి అంటే ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసేసి ఉప్పేసి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించేసింది. అవి ఇలా ఉడికేసినాయండి. ఇక పక్కనేమో పచ్చిమిర్చి ఉల్లి ముక్కలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా సన్నగా తరిగి పెట్టింది. ఈ బంగాళదుంపలు ఉడికేసినాయి. ఈ ఉడికిన బంగాళదుంపల కింద స్టవ్ బంద్ చేసి ఒక 10 నిమిషాల పాటు అవి చల్లారిన దాకా అట్లా పెట్టేసిందండి. అవి చల్లారిని అనుకున్నప్పుడు తీసుకొచ్చి హాల్లో పెట్టుకొని కూర్చుంది. ఉడికిన బంగాళదుంపల పైన పొట్టు తీయాలని కూర్చుంది. ఏమోలే ఇంత కష్టపడుతుంది కదా ఒక్కతే ఎందుకు ఇబ్బంది పడాలని నేను కూడా వాటిపైన ఉన్న తొక్క తీసుకుంటా మాట్లాడుకుంటా కూర్చున్నాం. మీరు నిన్న వీడియో చూశారు కదా ఉదయం ఏమో కోడిగుడ్లు ఉడకబెట్టి వాళ్ళ నాన్న కోసం అవేదో పచ్చి మసాలా పెట్టి ఇచ్చేసింది. వారు తిని పర్లేదులే అన్న తర్వాత నేను కూడా తిన్నానులేండి. ఇక ఇప్పుడేమో ఈ బంగాళదుంపలతో ఇలా ట్రై చేస్తుంది. పిల్లలకి సెలవులు వచ్చి ఇంటి దగ్గర ఉన్నా లేదంటే బయట ఎక్కడి నుంచో సెలవులకి ఇంటికి వచ్చినా కానీ వీళ్ళ ప్రయోగాలతో గ్యాసు అయిపోద్ది, నూనె అయిపోద్ది, అట్లాగే గిన్నెలు కూడా మాడతాయి. ఎక్కువ గిన్నెలు మాడబెడతానే ఉంటారు. మసిబొగ్గులు చేసి వదిలిపెడతారు కొన్ని వంటలు చేసేటప్పుడు. కానీ వదిలేయటమే. మరి అలా చేస్తూ ఉంటేనే ఒకసారి 2 సార్లు చేస్తుంటే వంట ఇలా చేయాలా అలా చేయాలా ఇలా చేయకూడదు ఇలా చేస్తే పాడైపోద్ది అన్న ఆలోచన కూడా వాళ్ళకు వస్తుంది. అలా అని పూర్తిగా వంటగది మొత్తం వాళ్ళకు వదిలేయకూడదు. అప్పుడప్పుడు మాత్రమే ఆ వంటగదిలోకి పోనీయాలి. ఇక బంగాళదుంపలు ఉడకబెట్టిన బంగాళదుంపల్ని మెత్తగా చేతితో నలిపేసిందండి. మెత్తగా అయిపోయింది. ఇక అందుట్లోకి ఒక 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసింది, ఒక 2 స్పూన్లు శనగపిండి వేసింది, 3 స్పూన్లు బియ్యం పిండి వేసింది, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొద్దిగా జీలకర్ర, ముందే కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ఉల్లి ముక్కలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసింది. రుచికి సరిపడా అంతా ఉప్పు కూడా వేసేసిందండి. ఇక ఇవంతా కూడా ముద్దలాగా కలిపేస్తుంది. ఇందులోకి నీళ్ళేం పోయలేదు. బంగాళదుంపలు ఉడుకున్నాయి కదా అందుట్లో నీరు ఉంటుంది కదా ఆ బంగాళదుంపల తడంతా వీటంతటికి కలిసేలాగా ఇవన్నీ మొత్తం ముద్దలాగా కలిపేస్తుంది. చపాతీ ముద్దలాగా కలిపేస్తుంది. మరి చపాతీ ముద్దలాగా స్మూత్గా అయితే రాలేదు కానీ ముద్ద అయ్యేంత వరకు ఇలా కలిపేసింది. నీరైతే ఒక చుక్క కూడా వేయలేదండి. ఓన్లీ బంగాళదుంపలు ఉడకబెట్టిన తేమతోనే ఇలా ముద్దలాగా కలిపేసింది. ఇక ఇలా కలిపేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసింది. ఆ తర్వాత స్టవ్ వెలిగించింది, కడాయి పెట్టి నూనె వేసేసింది. నూనె వేడెక్కిన తర్వాత అరిచేతులకి ఆయిల్ రాసుకుంది. ఇక ముందే కలిపిన పిండి మిశ్రమం ఉంది కదా ఆ పిండి చేతికి అంటుకోకుండా ఉండటం కోసం చేతులకి ఆయిల్ ఎక్కువగా రాసింది. అది రాసినట్టు లేదు, పోసుకున్నట్టే ఉంది. అంత పోసింది అనమాట చేతులలో. పిల్లలకి పప్పు చికెను పచ్చళ్ళు సాంబారు ఇలాంటివి ఏమో నేను నేర్పుతుంటే అన్నం అలా వండాలి, పాలు ఆగబెట్టేటప్పుడు ఇలా జాగ్రత్తగా ఉండాలి పొంగకుండా అని వంటల మెలకువలు నేను నేర్పుతుంటే వీళ్ళేమో నాకు కొత్త వెరైటీలు వంటలు నాకు నేర్పుతున్నారు. ఫస్ట్ తను ఇదంతా చేస్తున్నప్పుడు అసలు ఇవి వచ్చేయేనా తినేయేనా అనుకున్నాను. చేయటం అసలు తనకి వస్తుందా అనుకున్నాను కానీ మంచిగా చేస్తుందండి. చూడండి చక్కగా ముద్దలాగా కలిపింది కదా బంగాళదుంప ఆ పిండిలన్నీ ముద్దలాగా కలిపింది కదా అవి ఎట్లా వస్తాయో ఏంటో అనుకున్నా కానీ చక్కగా అరిచేతిలో పెట్టుకొని పిండిని మంచి గారె చేసినట్టు బూరె చేసినట్టు భలే చేసేస్తుందండి. ఇక స్టార్టింగ్లో ఈ వంటకు నువ్వే పేరు పెట్టుకో అంది కదా ఇట్లా వేస్తుంటే నాకు ఇప్పుడు వచ్చిందండి ఐడియా. ఏంటంటే ఇవి బంగాళదుంప గారెలు లేదంటే బంగాళదుంప బూరెలు అందామా అని నేనంటే బంగాళదుంప గారెలు కాదు బూరెలు కాదు ఇవి అని అంటుంది. మరి అవి కాదు ఇవి కాదంటే మరి ఇంకేంటి చెప్పండి. కానీ మంచిగా వచ్చినాయి అండి. ఇదిగోండి భలేగా వచ్చినాయి.
కరకరలాడుతూ బాగున్నాయి. అంటే తినకోకుండా చెప్తున్నాను అనుకుంటున్నారా? తిన్న తర్వాతే కదా ఈ వీడియో చేసింది, అందుకే చెప్తున్నా. కానీ కలర్ మాత్రం ఉన్నాయి, అసలు భలే ఉన్నాయండి. తను వేయటం నేను తీయటం, ఎప్పుడెప్పుడు తిందామా అని చూసుకుంటూ వేసేటప్పుడే ఒక 2-3 తిన్నాను. కాకపోతే అది వీడియోలోకి రాలా. వండిందాక కూడా ఆగలేకపోతున్నామని మీరు ఏడ అంటారు అని అది కట్ చేశా. కానీ ఇప్పుడు మీతో చెప్తున్నా. దాపరికాలు ఏం లేవబ్బా, ఉన్నది ఉన్నట్టు చెప్పేయటమే. అట్లా చెప్తుంటేనే మీరందరూ నన్ను మీ ఇంటి ఆడపడుచులాగా, మీ ఇంట్లో ఒక మనిషిలాగా ఇష్టపడుతున్నారు. కాబట్టి వీడియోలలో హంగులు, ఆర్భటాలు, సోకులు, సొంపులు ఏం లేకుండా ఎట్టున్నా కానీ వీడియోస్ తీస్తానే ఉంటా. ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తా. నిజంగానే మొన్న ఒకరు కామెంట్ పెట్టారు, 2 కామెంట్లు పెట్టారండి 2 వీడియోలకి. మీ వంటలు చూస్తుంటే మంచి కలర్ఫుల్గా లేవు, చూస్తే ఎట్లో ఉంది, వాంతి వచ్చేటట్టుంది అని కామెంట్ పెట్టారు. నా వంటలే కాదండి, ఎవరి వంటలైనా ఇంట్లో వండుకున్నవి అంతే ఉంటాయి. కాకపోతే ఫోన్ల వల్ల మీకు మంచి కలర్ఫుల్గా కనపడతాయి కొన్ని వంటల్లో. నేను అలా చూపించను. ఇప్పుడు నా ఫోన్లో కూడా ఎఫెక్ట్ పెడితే మంచిగా కనపడతాయి, కానీ నేను ఉన్నది ఉన్నట్టే చెప్తాను. ఇప్పుడు ఏడన్నా ఇవి చక్కగా రంగు మంచిగా కనపడుతున్నాయి, ఫోన్లో అట్లే వస్తున్నాయి. ఇంకా వేరే వంటలు అనుకోండి, కొంచెం తెలుపు, ఎరుపు, నలుపు అట్లా వచ్చేస్తాయి, అట్లే కనిపిస్తాయి. కానీ ఎప్పుడు కలర్ఫుల్గా ఉంటాయి అంటే అన్ని వంటలు అలా ఉండవు. ఏదో మనకు చూడటానికి టీవీలలో, షోలలో, ఫోన్లో అట్లా వచ్చినాయి కదా అని రియల్గా మన ఇంట్లో అట్లా ఉంటుందా మీరు చెప్పండి? ఉండదు. నేను రియల్గానే చూపిస్తా, ఉన్నది ఉన్నట్టే చూపిస్తా. మీరు అక్కడ లేని రంగుని ఎక్కడి నుంచో తీసుకొచ్చి మాత్రం చూపించను. మీరు అందరూ కూడా నన్ను అలానే ఇష్టపడుతున్నారు నాకు తెలుసు. ఇక ఇంతకీ బంగారు చేసిన ఈ రెసిపీని తను యూట్యూబ్లో కొట్టి చూసిందంట. ఒకప్పుడు ఎక్కడో చేయటం చూసిందంట, ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్లో కొట్టి చూసిందంట. ఆలు టిక్కీ అంటారంట అండి. అయితే ఈ ఆలు టిక్కీ నేను ఎప్పుడో యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో చేశా. కాకపోతే ఇలా నూనెలో ఫ్రై చేయకోకుండా అట్ల పెనం మీద కొంచెం ఆయిల్ వేసి చపాతీ కాల్చినట్టు కాల్చా. ఇప్పుడు బంగారు చేసిన ఈ ఆలు టిక్కీ మాత్రం టేస్ట్ బాగుంది. ఇదండి వీడియో నచ్చితే లైక్ కొడతారు కదా, సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.